నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భూమి మీద, సముద్రంలో, ఆకాశంలో శత్రువుల కదలికలను కనిపెట్టడం ఒక ఎత్తైతే అంతరిక్షం నుండి కూడా మన దేశానికి రక్షణ కల్పించడం మరొక ఎత్తు. అవును, ప్రపంచంలోని కొన్ని అగ్రదేశాల సరసన నిలిచేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఒకటో రెండో కాదు, ఏకంగా 52 మిలిటరీ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపబోతోంది. దీనికి 27,000 కోట్లకు పైగా ఖర్చు కాబోతుంది. సైనిక శక్తిలో మనం మరొక అడుగు ముందుకేసామన్నమాట. ఇంతకీ ఈ మిలిటరీ శాటిలైట్లు అంటే ఏంటి? ఇవి మామూలు శాటిలైట్ల కంటే ఎలా భిన్నం? శత్రువుల నుండి ఇవి మనల్ని ఎలా కాపాడతాయి? ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుంది? ప్రపంచంలోని చాలా దేశాల మాదిరిగానే మన భారతదేశం కూడా ఇప్పుడు తన సొంత మిలిటరీ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపబోతోంది. ఇది 1, 2 కాదు, ఏకంగా 52 ఉపగ్రహాలు. ఈ మెగా ప్రాజెక్టు కోసం దాదాపు 27,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆపరేషన్ సింధూర్లో ఎదురైన సవాళ్లను చూసి ఈ ప్రాజెక్టును మరింత వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిపై రెయిన్బౌల్లో కష్టపడుతున్నారు. శుభవార్త ఏంటంటే వచ్చే ఏడాది నాటికే దీని మొదటి బ్యాచ్ మన దేశానికి అందబోతోంది. అసలు ఈ మిలిటరీ శాటిలైట్లంటే ఏంటి? ఇవి మామూలు ఉపగ్రహాల కంటే ఎలా భిన్నం? సాధారణంగా మనం చూసే శాటిలైట్లు వాతావరణం, కమ్యూనికేషన్స్ వంటి వాటికి ఉపయోగపడతాయి. కానీ మిలిటరీ శాటిలైట్లు అనేవి దేశ భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉపగ్రహాలు. వీటి ప్రధాన లక్ష్యం శత్రువుల కదలికలపై నిఘా ఉంచడం. బోర్డర్లో, సముద్రంలో ఎక్కడైనా శత్రు సైన్యాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తాయి. గూఢాచార సమాచారం సేకరించడం, శత్రువుల రహస్య స్థావరాలు, ఆయుధాలు, దళాల మోహరింపు వంటి కీలక సమాచారాన్ని అందిస్తాయి. క్షిపణి దాడులు ముందస్తు హెచ్చరిక. శత్రువులు ఏదైనా మిసైల్ ప్రయోగిస్తే వాటి సెన్సార్లు వెంటనే గుర్తించి మన సైన్యానికి అలర్ట్ పంపుతాయి. సురక్షితమైన కమ్యూనికేషన్. యుద్ధ సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో భూమిపై కమ్యూనికేషన్ నెట్వర్క్లు దెబ్బతిన్నా కూడా ఈ శాటిలైట్ల ద్వారా మన సైన్యంలోని 3 విభాగాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒకరితో ఒకరు సురక్షితంగా మాట్లాడుకోవచ్చు, ఆదేశాలు పంపించుకోవచ్చు. ఈ శాటిలైట్లు అత్యాధునిక కెమెరాలు, రాడర్లు, సెన్సార్లతో నిండి ఉంటాయి. భూమి మీద, సముద్రంలో, గాలిలో జరిగే ప్రతి కదలికను రియల్ టైంలో మన సైన్యానికి చేరవేస్తాయి. అంటే శత్రువు కాలు కదిపితే చాలు మన కళ్ల ముందు కనిపిస్తుందన్నమాట. ఈ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ ఫేజ్ 3 అని పిలుస్తున్నారు. దీని మొదటి బ్యాచ్ 2027 నుంచి 28 నాటికి సిద్ధమవుతుందని అంచనా. పూర్తి నెట్వర్క్ అయితే 2029 నాటికి సిద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఆదేశాలొచ్చాయి. దీంతో వచ్చే ఏడాది అంటే 2026 నాటికి మొదటి బ్యాచ్ శాటిలైట్లు సైన్యం చేతికి అందే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్తో పాటు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల వద్ద మాత్రమే ఇలాంటి మిలిటరీ శాటిలైట్ వ్యవస్థలున్నాయి. ఈ రంగంలో అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా నిలుస్తోంది. ఇప్పుడు భారత్ కూడా ఈ జాబితాలో చేరితే మన దేశ భద్రత, సైనిక సామర్థ్యం అసాధారణ స్థాయిలో పెరుగుతాయి. భూమి, సముద్రం, ఆకాశం, అంతరిక్షం నుంచి కూడా మన దేశం శత్రువులను నిఘా వేస్తుంది. ఇవి నిజంగానే నేటి పరిస్థితులకు అవసరం.